గురుకులాల్లో చదువుకుంటే రాణించలేరనే ఒక అపోహ ఉండేది. రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందిస్తామన్న సీఎం రేవంత్ విద్యా ప్రమాణాలు పెంచుతామని వెల్లడి. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన, డైట్ ఛార్జీల పెంపు చారిత్రకమైన రోజన్న భట్టి, అందరి క్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కామెంట్. రేపు ఎల్లుండి గ్రూప్ 2 పరీక్షలు, 783 పోస్టులకు ఎగ్జామ్స్. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు, ఫలితాలు వేగంగా విడుదల చేస్తామన్న టీజీపీఎస్సీ చైర్మన్. గ్రూప్ 2 ఎగ్జామ్కు ఎలాంటి అడ్డంకులు లేవని వెల్లడి. నల్గొండ జిల్లా దామచర్లలోని ఏటీఎంలో చోరీ, 20 లక్షల నగదు మాయం చేసిన దుండగులు, మెషిన్ పగలగొట్టి చోరీ చేసిన దొంగలు. ములుగు జిల్లా మంగంపేటలో పెద్దపులి టెన్షన్, అడవిలో గిరిజనుడిపై దాడికి యత్నం, బొమ్మాయిగూడెంలో రైతు కంటపడిన పెద్దపులి. శ్రీకాకుళం జిల్లాలో భారీగా పట్టుబడ్డ దొంగ నోట్లు, 2 వేర్వేరు ఘటనల్లో 8 మంది అరెస్ట్. మెళియాపుట్టిలో 57 లక్షల విలువైన నోట్లు సీజ్, జీ సికడాంలో 15 లక్షలు స్వాధీనం. రాజధానిలో నెలకొన్న పరిస్థితులపై అమిత్ షాకు లేఖ రాసిన కేజ్రీవాల్, ఢిల్లీలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్న మాజీ సీఎం. మహిళలపై నేరాల్లో తొలి స్థానంలో ఢిల్లీనే ఉందన్న ఆప్ అధినేత. ప్రస్తుత పరిస్థితులు వివరించేందుకు సమయం ఇవ్వాలని కేంద్ర హోంశాఖను కోరిన కేజ్రీవాల్. వైనాడ్ను కేంద్రం ఆదుకోవాలి, విపత్తులు జరిగినప్పుడు రాజకీయాలు చేయొద్దు. వైనాడ్ ప్రజలు కూడా భారతీయులేనని గుర్తించాలన్న ప్రియాంక గాంధీ. ఈ నెల 16న లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. 4 సవరణలు చేసే అవకాశం. రాజ్యాంగంపై లోక్సభలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతుండగా అడ్డుకున్న విపక్ష ఎంపీలు. ఢిల్లీలోని పాఠశాలలకు మరోసారి బాంబు బెదిరింపులు, ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు.